విఘ్నేశ్వరాయ వరదాల సురప్రియాయ లంబోదరాల సకలార జగద్ధితాయ నాగాననాద శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాదాః పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ అద్వైతం యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హనుమత్ జయంతి అని మనం అనుకుంటాం. హనుమత్ జయంతి ఎప్పుడు జరిగిందంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని చెప్పి మనకు శాస్త్రం వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి దశమి రోజు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి జన్మించినాడని చెప్పేసి మనకు పురాణ వచనం. మరి ఈ చైత్రమాసంలో పౌర్ణమి నాడు మనం హనుమ జయంతి అని మనం జరుపుకుంటున్నాం. దానికే హనుమ విజయోత్సవము అని పేరు. అసలు ఆ హనుమ విజయోత్సవాన్ని ఎందుకు మనం జరుపుకుంటాం, ఎట్లా జరిగింది విజయోత్సవము అంటే, సాక్షాత్తు రామచంద్రమూర్తి ధర్మపత్ని అయినటువంటి సీతా అమ్మవారిని రావణాసురుడు తీసుకొని వెళ్ళి ఉంచినటువంటి స్థలం లంకలో అశోకవనం. ఎంచుకున్నది కూడా అద్భుతమైనటువంటి వనం. అశోకము అంటే శోకము లేనిది. ఎక్కడైతే జగన్మాత ఉంటుందో అక్కడ శోకం ఉండదు, అంటే ఆనందము కలుగుతుంది. అటువంటి అశోకవనంలోనే సీతామ్మవారిని ఉంచిన తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళడం, రావణాసురుని యొక్క వైభవాన్ని అంతా చూడడం, సాక్షాత్తు జగన్మాతను చూడడం, ఆ జగన్మాతను చూసిన తర్వాత జగన్మాత యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు తీసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరి లంకను మొత్తం కాల్చడం, దహించడం, దాని తర్వాత లంకను ఒకసారి చూసుకోవడం, ఆ లంక మొత్తము కూడా అగ్నిలో దహనమైపోతూ ఉంటే సీతమ్మ తల్లి ఎక్కడ దహనమైపోయిందో అని చెప్పేసి విచారం చేయడం, మళ్ళీ అశోకవనానికి వెళ్ళి అమ్మను చూడడం, సాక్షాత్తు అగ్ని స్వరూపమైన జగన్మాతకు ఈ అగ్ని ఏం చేస్తుందని చెప్పేసి తనలో తాను ఆలోచించి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మనకు పరాశర సంహిత ఏం తెలుపుతుంది అంటే, ఆ అగ్నిహోత్రము వెలిగించి సముద్రంలో తన యొక్క లాంగూలం అంటే తోకని చల్లార్చుకున్న తర్వాత స్వేదము ద్వారా ఒక చేప మింగితే దానిలో నుంచి ఒక కన్య ఉద్భవించి ఆవిడనే సువర్చలగా మారి ఇద్దరూ కలిసి బ్రహ్మచర్య దీక్షతో ఉంటానని పరస్పరం వివాహం చేసుకోవడం, ఆ చూపుల ద్వారా సువర్చలాదేవికి ఒక కుమారుడు జన్మించడం, అతడు సాక్షాత్తు రావణాసురుని యొక్క మేనమామైనటువంటి మైరావణుని దగ్గర ఉండడం. ఈ విధంగా ఒకవైపు చరిత్ర నడుస్తూ ఉంటే రామరావణుల యుద్ధం ప్రారంభమైంది. రామరావణుల యుద్ధం ప్రారంభమైన తర్వాత సేతు నిర్మించడం, ఇదంతా రామాయణంలో మనకందరికీ తెలిసినటువంటి కథ. రామరావణుల యుద్ధం జరిగింది. ఇక తెల్లవారితే రావణాసురుని యొక్క వధ ఆ సమయం దాకా వచ్చిన తర్వాత రావణాసురుడు బాగా ఆలోచన చేసినాడు. రాముణ్ణి శక్తికి నేను తట్టుకోలేను కనుక రావణాసురుని యొక్క మేనమామ మైరావణుడు అని చెప్పి ఆయన పాతాళ లంకలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈ పాతాళ లంకలో మైరావణుడు పరిపాలన చేస్తే ఆ మైరావణుడికి ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలకు ఒక కుమారుడు జన్మించినాడు. కుమారుడు జన్మిస్తే వచ్చిన వాళ్ళంతా కూడా తర్వాత కాలంలో ఈ యొక్క రాజ్యాన్ని నీ కొడుకే పరిపాలిస్తాడు అని చెప్పగానే రాక్షసుని యొక్క బుద్ధి కనుక నాకు పుట్టినటువంటి ఒక సంతానము రాజ్యాన్ని పరిపాలించాలి, కానీ నా చెల్లెకు పుట్టినటువంటి ఒక కొడుకు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తాడని చెప్పేసి బాగా ఆలోచన చేసి వాళ్ళిద్దరిని చెల్లెల యొక్క కొడుకును ఇద్దరిని కూడా కారాగృహంలో వేసినాడు. ఒకవైపు ఇది. ఈ మైరావణుని దగ్గరికి ఆయన విషయాన్ని పంపినాడు రావణాసురుడు. నీవు కనుక నీకు తెలిసినటువంటి మాయా విద్య చేత పాతాళ లంకకు రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకొని వచ్చి వధ చేస్తే నా యొక్క ప్రాణం నిలుస్తుంది, లేదా నా ప్రాణం రేపు వెళ్ళిపోతుంది అని చెప్పి సాక్షాత్తు రావణాసురుడు చెప్పినాడు. చెప్పగానే మైరావణుడు బాగా ఆలోచన చేసినాడు. మైరావణుని దగ్గర చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారు తన యొక్క దివ్య దేహాన్ని పెద్దగా చేసి తన తోక ఏదైతే లాంగూలం ఉందో ఆ లాంగూలమంతా కూడా వానరుల చుట్టూ రామలక్ష్మణుల చుట్టూ ఒక ప్రాకారంగా ఏర్పరచుకొని కాపలాగా తన యొక్క లాంగూలాన్ని పెట్టగానే ఈ మైరావణ దగ్గర ఉండేటువంటి ఒక రాక్షసుడు సూచీముఖుడు అని ఓ సూది ఎట్లాగైతే ఉంటుందో అటువంటి సూచీముఖుడు పంపించినాడు.
పంపించగానే ఆ సూచీముఖుడు వెళ్ళి ఆ తోక ఒక్కొక్కసారి కొడుతూ ఉంటే ఆ సూచీముఖుడిని తోక ఒక్కసారి కొట్టివేసింది. చనిపోయినాడు వాడు. వాడు చనిపోగానే అక్కడ ఉండేటువంటి ఒక మూషికుడు అనేటువంటి ఒక రాక్షసుని పంపినాడు. ఆ ఎలకావతారంలో ఉండేటువంటి ఒక రాక్షసుని కూడా సంహారం చేసినాడు. ఇట్లా ఆయన దగ్గర ఉండేటువంటి ఒక రాక్షసుల సంహారం అంతా జరిగింది. జరిగిన తర్వాత మైరావణుడే బాగా ఆలోచన చేసి నేను ఎట్లా వెళితే రామలక్ష్మణులు ఇద్దరిని ఇక్కడికి తీసుకొని రావచ్చు అని బాగా ఆలోచన చేసినాడు. ఆలోచన చేసి ధర్మము తప్పని వాడు, లంకలో ఉన్నవాడు ఒకే ఒక్కడు విభీషణుడు. అటువంటి విభీషణుని యొక్క రూపాన్ని ఈయనకు విద్య తెలుసు కనుక ఏ రూపాన్ని కామరూపుడు అంటారు. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు ఏ రూపాన్నైనా దాల్చవచ్చు వాళ్ళు. అటువంటి కామరూపాన్ని పొందినటువంటి ఈ మైరావణుడు విభీషణుని యొక్క రూపాన్ని ధరించినాడు. ధరించి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళగానే ఆంజనేయ స్వామి కూడా కాపలాగా ఉండి నిజంగా వచ్చింది విభీషణుడే అనుకున్నాడు. ఏమయ్యా ఈ ఇంత రాత్రిపూట ఎందుకోసం వచ్చినావని చెప్పేసి ఆంజనేయ స్వామి విభీషణుని అడిగితే, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇద్దరు రామలక్ష్మణులు యుద్ధం చేసినారు. నేను ఒక ఓషధిని తీసుకొని వచ్చినాను. ఈ ఓషధి లేపనము కనుక వాళ్ళకి చేస్తే అలసతంతా పోయి మళ్ళీ ఆరోగ్యవంతులయ్యి బలవంతులవుతారయ్యా. అందుకోసమని చెప్పేసి ఒక్కసారి నేను వెళ్ళి నా రామలక్ష్మణులను చూసుకొని వాళ్ళకి లేపనం చేసి వస్తానని చెప్పేసి లోపలికి చెప్పగానే ఆంజనేయ స్వామి ఆజ్ఞ ఇచ్చినాడు. విభీషణుని రూపంలో ఉండేటువంటి ఒక ఈ మైరావణుడు వెళ్ళి రామలక్ష్మణులను ఇద్దరినీ కూడా తాను తెచ్చినటువంటి ఒక ఓషధుల చేత మూర్ఛింపచేసి ఏ పెట్టెలు తీసుకొని వచ్చినాడో అదే పెట్టెలో ఇద్దరిని తీసుకొని బయలుదేరినాడు పాతాళ లంకకి. ఇక ఏముందు రామలక్ష్మణులు ఇక సంహారమే అని చెప్పేసి రావణాసురుడు అక్కడ సంతోషపడుతున్నాడు. ఇంతలో వాడు వెళ్ళిపోయినాడో లేదో అసలైనటువంటిగా విభీషణుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాడు. రాగానే ఏమైనాయ్యా ఇప్పుడే వచ్చి వెళ్ళినావు, మళ్ళీ ఎందుకోసం వచ్చావా అంటే, నేను రావడం ఏంటయ్యా ఆంజనేయ, ఇప్పుడే వస్తున్నాను నేను. ఉదయం నుంచి యుద్ధం చేసినారు వాళ్ళిద్దరూ. వాళ్ళ దర్శనం చేసుకొని పడుకుంటే తప్ప నాకు నిద్ర రాదు. అసలు వాళ్ళు నిద్రపోయినారా లేదా అనేటువంటి ఉద్దేశం చేత నేను వాళ్ళని చూడడానికి కోసం వచ్చినానని చెప్పి విభీషణుడు చెప్పగానే వెంటనే విభీషణుడు ఆలోచించినాడు. నేను రాలేదయ్యా, నేను ఇప్పుడే వస్తున్నాను. అసలు ఇదంతా ఏదో కథ జరిగిందని చెప్పేసి ఆలోచన చేయగానే ఆయనకు ఆలోచన కలిగింది. ఓహో, వచ్చినవాడు మైరావణుడు, వాళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళినాడు. రేపు రావణ వధ తప్పదు కనుక ఈ మైరావణుడు వీళ్ళిద్దరినీ తీసుకొని వెళ్ళి సంహారం చేస్తాడు అని అనగానే ఆంజనేయ స్వామి తాను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు. తెలుసుకొని బయలుదేరుతుంటే విభీషణుడు ఆపినాడు. నీవు ఏదో లంకలో వచ్చి అశోకవనానికి వెళ్ళి లంకిణిని చంపి రాక్షసులను చంపినట్టు అంత సులభం కాదు. అక్కడికి వెళ్ళాలంటే పాతాళ లంకలోకి వెళ్ళాలంటే ఒక పద్మనాళం అంటే కమలం పువ్వు యొక్క నాళం ఎంత ఉందో ఆ నాళంలో నుంచి బయలుదేరి ముఖద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సూచి ఉంటుంది, అంటే త్రాసు లాంటిది ఉంటుంది. ఆ త్రాసులో నుంచి ప్రవేశిస్తే తప్ప నీవు ఆ పాతాళ లంకలోకి వెళ్ళలేవు. ఆ పాతాళ లంకలోకి వెళ్ళాలంటే ఆ త్రాచు మీద కనుక ఆ వ్యక్తులు కాక అక్కడ ఉండేటువంటి వ్యక్తులు కాక ఏ ఒక్క చిన్ని పురుగు అక్కడికి వెళ్ళినా కూడా ఘంటానాదం జరుగుతుంది. వెంటనే వాడు పసిగడతాడు, నిన్ను సంహరిస్తాడు. సుమ జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి విభీషణుడు చెప్పినాడు. విభీషణుడు చెప్పిన దాన్ని బట్టి ఈయన బయలుదేరి వెళ్తున్నాడు. ఈ లోపల ఈ చెల్లెల యొక్క కొడుక్కి ఇద్దరికీ కూడా మైరావణుడు ఏం చేసినాడంటే ఈ రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా అక్కడ ఉండేటువంటి నదిలో స్నానం చేయించి బలిహరణానికి వీళ్ళని ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్తూ ఉంటే చెరసాలలో ఉండేటువంటి ఈ చెల్లెలు మరియు కొడుకు ఇద్దరూ కలిసి ఎక్కడున్నాడు ఆంజనేయ స్వామి, ఎక్కడనో ఉండకుండా రామలక్ష్మణుల వెంబడి నిరంతరము కాపలా ఉండేటువంటి ఈ ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరిని విడిచిపెట్టి అసలు ఎక్కడ ఉన్నాడు ఈ ఆంజనేయ స్వామి, ఏం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి, నిరంతరం రామనామ సంకీర్తన చేసేటువంటి ఆంజనేయ స్వామి ఎక్కడ లేడు అనేటి మాటలన్నీ ఆంజనేయ స్వామి వింటున్నాడు. వింటూ ఉంటే అక్కడి నుంచి చూసినాడు. చూసి పిలవగానే ఏదైతే ముఖద్వారం బయటకు వచ్చి ఆవిడ చెప్తుంది, ఇదే ఇక్కడనే ఉంటుంది త్రాసు, ఈ త్రాసు నుంచి బయటకు వెళితే తప్ప నీవు బతికి బట్ట కట్టలేవు ఆంజనేయ, బాగా జాగ్రత్తగా రమ్మంటే ఒక్క జమ్మి ఆకు ఎంత ఉంటుందో ఆ ఆకులాగా మారిపోయినాడు ఆంజనేయ స్వామి. మారిపోయి ఏ కలశంలో తీర్థం ఉందో ఆ తీర్థానికి కలశానికి అంటుకున్నాడు. ఎప్పుడైతే ఈవిడ నీళ్లు తీసుకొని ప్రవేశించిందో వెంటనే గంట మోగింది. మోగగానే రాక్షసులందరూ ఒకేసారి ఆంజనేయ స్వామి పైన పడ్డారు. పడగానే ఈయన యొక్క రూపాన్ని పెద్దగా చేసినాడు. చేసి
యుద్ధాన్ని చేస్తే అందరూ రాక్షసులు. కొంతమంది పిడికిలితో చంపినాడు, కొంతమంది లాంగులము తోకతో చంపినాడు, కొంతమంది అరుస్తూ చంపినాడు, కొంతమందిని కాళ్ళతో పిసికి చంపుతున్నాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ చిత్తైపోతున్నారు. ఒక్కడు మాత్రం ఆంజనేయ స్వామితో యుద్ధం చేస్తే ఆంజనేయ స్వామి అలసిపోతున్నాడు తప్ప వాడు అలసిపోవడం లేదు. ఆ వాడే సువర్చలకు పుట్టినటువంటి ఒక కుమారుడు, ఆంజనేయ స్వామి యొక్క కొడుకు. బాగా ఆలోచన చేసినారు, కొట్లాడి యుద్ధం జరిగింది జరిగింది జరిగింది. నేను అలసిపోతున్నాను కానీ నీవు అలసిపోవడం లేదు, అసలు నీవెవరయ్యా అంటే నేను సాక్షాత్తు సువర్చల మారుతి యొక్క కొడుకును అనగానే పుత్రశ్వాంగ పరిశేషణం చేసి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకొని నేనే హనుమను, నీ తండ్రిని నేనే అనగానే ఆంజనేయ స్వామి కొడుకు ఇద్దరు కలిసి మైరావణుని యొక్క సంహారం చేసి ఈ చెల్లెల్ని విడిచిపెట్టి చెల్లెలి యొక్క కుమారునికి పట్టాభిషేకం చేసి రామలక్ష్మణులు ఇద్దరిని భుజాల పైన తీసుకొని వచ్చినటువంటి ఒక రోజు చైత్ర పౌర్ణిమ అని చెప్పేసి మనకు పరాశర సంహిత తెలుపుతుంది. అక్కడ మైరావణుని సంహారం చేసి మళ్ళీ యుద్ధరంగానికి తీసుకొని వచ్చినటువంటి ఒక ఘనత సాక్షాత్తు ఆంజనేయ స్వామిది. కనుక ఈనాడు ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారో, జయంతి ఉత్సవం అంటే భగవంతునికి నిరంతరము జయంతి ఉత్సవం జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని మన ప్రాంతంలో చిన్న జయంతిగా పెద్ద ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. హనుమాన్ చాలీసా పారాయణం ఒకవైపు, ఆంజనేయ స్వామికి అభిషేకం ఒకవైపు, ఆంజనేయ స్వామికి చందన లేపనం ఒకవైపు, తమలపాకులతో అర్చన ఒకవైపు, మాష చక్రాలు అని మిరప గారెల మాలలు వేసి ఒకవైపు, చాలా రకాలుగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తారు. అటువంటి ఆరాధనల వల్ల పరమాత్ముడు సంతృప్తిని చెందుతాడు. సింధూరము ఎందుకు అంటే మనకందరికీ తెలుసు, సాక్షాత్తు జగన్మాత అయినటువంటి సీతాదేవి తన యొక్క పాపడ బిళ్ళలో సింధూరం పెట్టుకుంటే రాముడు ఆనందిస్తాడని ఒక్క మాట చెప్తే, నుదుటి మీద పెట్టుకుంటేనే ఆనందిస్తే శరీరం అంతా రాచుకుంటే మా రాముడికి ఇంకా ఆనందం ఎక్కువ కలుగుతుంది అని సదుద్దేశం చేత శరీరం అంతా కూడా చందనాన్ని లేపన చేసుకున్నాడట పరమాత్ముడు. ఆ విధంగా మరి మాష చక్రాలు ఎందుకు వేయడం, తమలపాకుల మాల ఎందుకు వేయడం, నాగవల్లి దళమని యుద్ధం అంతా అయిపోయింది, రావణాసురుని సంహారం జరిగింది, రాముడి యొక్క పట్టాభిషేకం అయింది. అయిన తర్వాత సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి యొక్క ప్రేమ చేత తన మెడలో ఉండేటువంటి ముత్యాల హారాన్ని ఇచ్చింది. ఇస్తే ఆ హారాన్ని మెడలో వేసుకోకుండా కొరికి చూస్తున్నాడు, దాంట్లో రామ శబ్దం ఉందా రామనామం ఉందా అని. ఏది కనిపించలేదు ఆయనకు. పక్కన వేసినాడు. వేయగానే ఏం చేస్తే వీడు సంతృప్తి చెందుతాడా అంటే అక్కడ ఉండేటువంటి యొక్క ఆకులు నాగవల్లి దళాలు తీసుకొని దాని మీద శ్రీరామ అని చెప్పేసి మాల వేయగానే సంతృప్తి చెందినాడట పరమాత్ముడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆ విధంగా మరి గారెలు ఎందుకోసం వేయడం అంటే సీతమ్మ తల్లికి ఒకనాడు అనిపించింది, ఒక్కసారైనా ఇంతమందికి నేను వడ్డన చేసి భోజనం పెడుతున్నాను, ఆంజనేయ స్వామికి ఒక్క పూటనైనా నేను భోజనం పెట్టాలి అని ఆలోచన చేసింది. బిస్తరాకు వేసింది, తింటానన్నాడు, కూర్చున్నాడు, తింటూ ఉన్నాడు, వడ్డిస్తూ ఉంది. పదార్థాలన్నీ అయిపోయినాయి, ఇక వేయడానికి ఏమి లేదు. వండింది వండినట్టుగా తింటూ ఉంటే రాముడి దగ్గరికి వెళ్ళింది. స్వామి, ఈయనకు వడ్డించడం నా వల్ల కావడం లేదు, నేనేం చేయాలి అంటే అక్కడ ఏ పదార్థం రెడీగా ఉంది, తయారు చేసి ఉందో ఆ పదార్థం పైన శ్రీరామ అని రాయి, అప్పటికి వాడు తిండి ఆపుతాడని చెప్పినాడు. అక్కడ మాష చక్రాలు ఉన్నాయి, వెంటనే శ్రీరామ అని రాసినాడు. ఆ మాల ఎప్పుడైతే ఆ మాష చక్రాన్ని నోట్లో వేసుకునేటప్పుడు శ్రీరామ అనే శబ్దం కనిపించిందో భోజనాన్ని ఆపివేసినాడు. ఆ విధంగా పరమాత్ముని యొక్క దివ్యలీలా వైభవాలు ఎన్ని ఉన్నాయో ఆంజనేయ స్వామి మనం చెప్పుకుంటూ ఉంటే, పర్వతాన్ని తీసుకొని వచ్చినాడు, ఏదైతే అమృతాన్ని అక్కడ తాగినాడు సాక్షాత్తు శివునిగా, ఏది సముద్ర మథనం అప్పుడు అటువంటి అమృతాన్ని తాను దేవతలకిచ్చి విషాన్ని తాగినాడు. ఇక్కడ రామలక్ష్మణులకి మూర్చిల్లిపోతే సంజీవని అనేటువంటి పర్వతాన్ని తీసుకొని వచ్చి వానరులందరినీ కూడా మూర్చిల్లిన వాళ్ళకి తీసుకొని వచ్చినాడు. కనుక అటువంటి ఘనత రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి. ఆయనను ఒక్కసారి స్మరిస్తే చాలు బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. బుద్ధి కలుగుతుంది, యశస్సు కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, తర్వాత సోమరిపోతుతనం పోతుంది, వాక్కులో పటుత్వం పెరుగుతుంది, కేవలం ఒక్క హనుమత్ స్మరణ వల్ల. అటువంటి ఆంజనేయ స్వామి మైరావణుని యొక్క సంహారం జరిగిన తర్వాత ఇద్దరిని భుజస్కంధాల పైన వేసుకొని బయలుదేరినటువంటి క్షేత్రం మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. నైమిషారణ్యంలో స్వామి యొక్క భుజస్కంధాల పైన ఉన్నటువంటి ఆంజనేయ మూర్తి అట్టహాసంగా మనకు కనిపిస్తుంది. అటువంటి ఆంజనేయ స్వామిని మనం మన ప్రాంతంలో మన ఇంట్లో ఈ హనుమ జయంతి, చిన్న జయంతి ఉత్సవం రోజున విజయోత్సవంగా జరిపించుకున్నటువంటి మనందరికీ ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత మనకి బుద్ధి, బలము, యశస్సు, కీర్తి, సోమరిపోతుతనము, అట్లాగే అజాడ్యం అన్నీ దూరమైపోయి మంచి పటుత్వం ఆంజనేయ స్వామి మనందరికీ ఇవ్వాలని
తాను ఆరాధించేటువంటి సీతారామచంద్రుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఉండాలని. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. ఆంజనేయ స్వామి సామాన్యుడు ఏం కాదు. వాలికి మంత్రిగా ఉన్నాడు, సుగ్రీవుడికి కూడా మంత్రిగా ఉన్నాడు. కానీ ఆయన రాజు చెప్పిందల్లా విన్నాడు తప్ప మంత్రిగా ఎన్ని ఆలోచనలు చేయాలో అన్ని ఆలోచనలు చెప్పి సరైనటువంటి ధర్మ మార్గం వైపు ఉన్నాడు తప్ప వాలి వైపు లేకుండా సుగ్రీవుడి వైపే ఉన్నాడు. అటువంటి హనుమ యొక్క కృప చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు మనందరికీ కలగాలని స్వామిని ప్రార్థన చేస్తూ చిన్న జయంతి అని చెప్పుకునే విజయోత్సవంలో మనందరము పాల్గొనేటువంటి అవకాశం పరమాత్ముడు మనకి ఇవ్వాలని కోరుతూ వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వా భాద్రా ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. జై హనుమాన్, జై భవానీ.